పాలగిరి పట్నంలో రాజు శనివారుడు ఆ యొక్క చక్రవర్తి ఇద్దరు ఒకటే కుర్చీ మీద కూకున్నారు. రాజవంశ చూడు మరే ఇన్ని రోజులు దవదంతి దగ్గర పెరిగిన నేను 4 రోజులు చక్రవర్తి దగ్గర పెరిగిన చూడు ఎంతైనా నేను చక్రవర్తి అన్నము తిన్నా దవదంతి అన్నము తిన్నా నేను ఇద్దరు భార్య భర్తలు కలపాలని అప్పుడు ఆ యొక్క రాజవంశ కిలకిల కిలకిల పలుకులు వలుపుకుంటా ఆ బోడగుట్ట లెక్క ఉన్నాయి పోటువలు మరి శనివారం పోటువ మీద చక్రవర్తి పోటువ కింద రాజహంస శనివారం పోటువ ఎడవకాలతో తన్ని చక్రవర్తి పోటువ చూడు ఆ యొక్క నోట పట్టుకొని వేడిగా చేసి కొంగులేసింది. కొంగులేసే వరకు బాలా దవదంతి పోటువను చూసింది. పోటువను చూస్తే అరికాల మొత్తంగా రేరాలు మెత్త ఈపుల ఇంజమల బొడ్డ మోకల కళ్ళల కలవరేకలు పళ్ళల పనసరేకలు గాని పాపడు చూస్తే సత్యలో కముద్దారి ఎంత ముద్దుకున్నాడు
చక్రవర్తి కుడిగా యొక్క తొడపైన కూర్చున్నది చక్రవర్తిని అడ్డుకోని అర్థం నా కన్న తల్లి దగ్గరికి వచ్చిందమ్మా నాకు నచ్చిన భరతనాను పెళ్లి అయ్యి అన్నది సభా మందరికి రాజా చక్రవర్తి కూడా పట్టుకొని ఎక్కడ ఉన్నది వారుడు అని తిరుక్కుంటా రాజా చక్రవర్తి వేడిగా వచ్చింది ఆ చక్రవర్తిని చూసి సంబరపడి సంతోష ఆమట్టలేక గిరున్న తిరిగినప్పుడు అడవిలో దవ్యాంతి పొంగు ముఖాలు లాగింది మందిర కనుక నీ శనివారుడు తలదించుకున్నా నాయనా నీ పలకిని మహారాజా సవా మందిల కనుక నీ ఇతగాడు నాకు భర్త అన్నాడే ఆనాడు కనుక నేమి శనివారుడు కుర్చీల ముక్కున్నాడు దిగులు పాడి అగ్గి వీధి కుక్కీలో లెక్క అది నిలబడ్డాడు ఆడదానా నువ్వెంత నీ లెక్కెంతని నా పోటువ మీదుండి చక్రవర్తి పోటువ కనుక ఏమి కిందుండి ఆ రాజహంస నా పోటువ తన్ని ఆ చక్రవర్తి పోటో పట్టుకోకపోయినా నాకు కోపం సవా మందిలో కనుక ఏమి రాజ చక్రవర్తి తొడ మీద కూర్చున్నా నాకు సమ్మడే ఏం బాధ కనవాలి నీ సవా మందిలో నీ పరట పొంగుతున్న నా ముఖం మీద కొడతావా చూసినవా పరట కొంగుల కనుక సవా మందిలో నన్ను ఎట్లా కొట్టినవో మరి కనుక చక్రవర్తిని పెళ్లి చేసుకొని ఏ పాడి పొడి వెళ్తావు నువ్వు లగ్గం అయితే నాగవెల్లి కాని నాగవెల్లి అయితే పదార్పణ కాని ఆఖరి భార్య భర్తల కలవని చూసినావా కొడుకుల బిడ్డలకు అన్నలు అనుకో ఒకవేళ చూసినావా భర్తకు భార్య వాపుత భార్యకు భర్తకు వాపి పిల్లలకు తల్లికి వాపి తండ్రికి పిల్లలకు వాపుత నేను భార్య భర్తలకు ఒకటే కట్టుబత్రం చేయకపోతే నా పేరు శనివారం కావాలన్నాడే పండుగరికి శనివారుడు మనసు కొండలకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయినప్పుడు చూసినవా శనివారుడు మనసులోనే ఉన్నది శనివారుడు కనుక ఎమ్మడి వాడు కనుక ఈనాడు పొడుగు వెళ్ళలేదు శనివారుడు వెళ్ళిపోతాడా వెళ్ళిపోయినప్పుడు కనుక నా ముఖం మీద నాకు కొంగుతో కొట్టినాక సభ మందిని ముందెందుకు లేకెందుక వెళ్ళిపోతాడా రాదు నే పలకిని మారాదు అమ్మలు కొట్టి నీళ్ళు వేసి పంతలు కొట్టి పందులు వేసి ఆకాశం తరలేసి భూజంతా పందులు వేసి అదే గడియలోన రాజా చక్రవర్తికి అడవిలో దవ్యాంతికి హరియాణం చేస్తారమ్మ రామరా శివదేవి కావమ్మ రామరా అయ్యలు వచ్చి అచ్చందరు వేసిండు దగ్గర వచ్చి పెళ్లి వేసిండు రోజునాడు మాత్రం తవదేంటి పెళ్లి అయినాక పసుపట్టలు ఇవ్వలేదు పైరపు కాళ్ళు అడగలేదు మరి రాజు చక్రవర్తి ఆ యొక్క అత్తమ్మ మామయ్య నీ బిడ్డను సాయి చేయండి మా రాజ్యం పోదాం అన్నది ఇద్దరు భార్య భర్తలు దంపతులు మరి కలియడు రోజులల్లా బిడ్డ దౌడంతున్నది
ఒక్కరానివే నా బిడ్డో అత్తగారి ఇంటికి నా బిడ్డ సొంతంగా పోతావా నా బిడ్డో ఓ బిడ్డదవయండి నీ తోడ అన్నలు లేరు నీ తోడ తమ్ముళ్ళు లేరు నీ తోడ అక్కలు లేరు చెల్లెలు లేరు బిడ్డం తల్లికొక్క బిడ్డ ఢిల్లీకొక్క దాని రకమే బొమ్మవు ఇయ్యల్ల అత్తగారింటి పోతన్నావు బిడ్డం నువ్వు సయవారం అంటే అగో సయవారం కట్టినావు అలా రాజచక్రవర్తి చేసిండు నువ్వు పెళ్లి చేసుకున్నవే నీ అత్తగారు రాజ్యం ఎక్కడో మేము నువ్వు లేదు విద్య ఇక నువ్వు వదన్నవే విద్యో నువ్వు వదన్నవు కానీ తల్లి ప్రేమ ఏ ధైర్యం ఆటలు పాటలుగా మగారింటి కాడ ఆర్సి కట్టం చెయ్యత్తగారింటి కాడ అగో నీడల్ని మన తల్లి గారింటి కాడ నిలిపి కట్టం చెయ్య అత్తగారింటి కాడ నువ్వు కన్నల్ల పేరు దక్కి కొన్నల్ల వంశమై విద్య నువ్వు పులి బారపడ్డవు పుట్టి నిన్ను మర్తన్నవు విద్యో రేపు మన తొలుగుడైన బిడ్డ నువ్వు చిన్న మాత్రం కానాడు ఒక పూట వచ్చి మమ్మల్ని దానం చేసుకొని పోయే నువ్వు కానాడు రాకపోతే నా బిడ్డో కానాడు రాకపోతే నా బిడ్డ నువ్వు ఆనాడు రాకపోతే పొద్దులంటే గోడావలేసినట్టయితే అవ్వలేల ఎద్దైన ఈనాడు పోటవలు ఆనాడు పోటవలెక్కని తాంబాలంలో పసుపు కలిపి ఆ తెల్లని పేపర్ తెచ్చి బిడ్డని 2 కాళ్ళు తాంబాలంలో పెట్టు ఈ తెల్లడి పేపర్ వీణ అడుగులు పెట్టు బిడ్డ ఈ కాగితం కూడా కతికేసుకుంటాం తెల్లారు లేస్తే నా బిడ్డ పాదాలని నీ పాదాలు చూస్తే నీ ముఖం కనిపిస్తుంది అన్న తల్లి అమ్మ ఇక్కడ పూల తల పెడితే పట్టుకుంటే పాటించినాడు వంటశాలల కుళ్ళు దులుపకు విద్యో అగో ఎంతైనా ఎక్క మరి మాత్రం అనగా పెద్దల మాట పెరగా నువ్వు సర్ది విద్యో పైలం విద్యని విద్యను తీసుకొని అల్లు దగ్గరికి బిడ్డ ఎన్నడు రాకుండా కానీ బిడ్డ సర్ది కట్టిన బిడ్డ సాగు కందదన్నం అయ్యో నవా ఏ బిడ్డకైనా కష్టం వచ్చినాడు కన్నోడు ఉండాలి ఆపద వచ్చినాడు భూమి తినిపించిన అవ ఉండాలంటారు ఆడి పిల్లలకు అత్తగారింటి పోయినాక అత్తగారింటి కాడ అత్తదావడదయ్యి మావ కొంచెం కూడయి చేసుకున్న భర్త చెడిపోయినడయి నన్ను ఒక్క దెబ్బ కొడుతుగాదే నాయము నన్ను ఒక్క దెబ్బ కొడితే నాయమా నాగవ ఉన్నదాని నాయమా నాకయ్య ఉన్నదాని నాయమా అవతోటి చెప్పుకుందు నాయమా గిద విరిగచ్చి అమ్మయ్య రాజుల తోడి చెప్పుదే
కన్న తండ్రి అంటాడు బిడ్డ నువ్వు వేడువకే అవ్వ అల్లుడు ఎందుకు కొట్టిండు 10 రూపాయలు జమానా తెచ్చి పంచాయతీ బిడ్డ నువ్వు వేడువకే బిడ్డ అని నాకు తీర చెప్పే అమ్మ కూడా లేపాయనా చెప్పే అయ్య కూడా లేపాయనా వల్ల చచ్చిపోతేనా ఎన్నడు రాకుండా గాని ఆడి వీళ్ళకు తల్లులార పెద్దల కథది పెద్దరా మాస పర్ల కథది బతుకమ్మ పండుగ ఇంకా పండుగ వచ్చినాడు ఆ తల్లులున్న పిల్లలు ఇంకా వయ్యరాజులు వచ్చి పండుగ 10 రోజులు నా బిడ్డను దొరకపోవాలని ఎక్కడక్కడ తీసుకొని పోతాంటే అవ్వ నువ్వు లేకపోతే నేను మంది ముఖం చూస్తానవ్వా నేను మంది ముఖం చూస్తానవ్వా నాయవ్వా కన్న తల్లి నువ్వు ఉంటే రావే బిడ్డని నన్ను తీసుకుపోయి నా మూలపాటు నీ ఇంటికాడ ఉన్నాక అమ్మ నేను పోతానంటే ఎల్లవారం ఉంటే తీర జాగ్రత్త పెట్టి ఎల్లగొడతావు ఏం లేకపోతే వంగి కాలువకి ఎల్లగొడతావు పోవంగ శృంగారం రావంగ బంగారం ఒకవేళ నువ్వు నచ్చినాక రేపు రేపాడి కల్లా నాయవా కష్టం వచ్చినాడే నాయవా ఎవరితోటి చెప్పుకుందో నాయవా అవ్వకు అక్కాలు ఉంటే నాయవా పెద్దవలున్నరా నీ మోదనా పెద్దవాళ్ళ బలగమన్నానే భయనా ఎవరు పిల్లలు ఉంటే నాయవా చిన్నవలున్నరా నీ మోదనా చిన్నవల బలగమన్నానే భయనా ప్రాణం పోయినాక రేపటి కాళ్ళ కష్టం వచ్చినాడు ఇవాళ తోడి చెప్పుకుంటా నేను మరి ఇప్పటికైనా అప్పటికైనా మరి తల్లి నువ్వు బిడ్డ బిడ్డ తల్లి ఏడవంగా కలకల కలకల కన్నీరు అల్లుని చేతిలో నా పెట్టిన అయ్యా నా బిడ్డ బయలమయ్యా కొట్టిన నువ్వే చెట్టిన నువ్వే సంపిన నువ్వే సాదుకున్న నువ్వే పైలం పైలం అని బిడ్డను కానాడు మాత్రమైన కావడిల్లి నేపాల మహారాజు సాగబోలంగా రాజా చక్రవర్తి ఈ రాజ్యం చూడలే ఈ
దేశం చూడలే ఏయ్! కానీ కాళ్ళు గారికి కన్నదర వచ్చు నా పేరు తీసి నీ మెడలో వేసిన నా బిడ్డను తీసి నీ చేతిలో పెట్టిన కొడక చేసుకున్న భర్త మంచుడైతే కానీ అవని మర్చిపోతాం అయ్యని మర్చిపోతాం అవ్వగారి ఇల్లుతో మరిపించుకుంటాడు అన్నదమ్ముల మరిపించుకుంటాడు అయ్యా తాగుపోతో తిరిగిపోతో కోపగుండడై కొట్టినాడు తిట్టినాడు ఏలేస్తే చేను పోయిన సిలుక పోయిన పాటి సెల్ల పని పోయిన కడబిడ్డకు అమరన్నయ్య ఇంటికి జారబోతి ఇవని చేతిలో పెడితే పొద్దుతే ఓ బాధ తెల్లాడితే ఓ బాధ అని అమ్మగారి ఇంటి మీద మను పోతుంది బిడ్డ చెట్టు గుట్టకెడుతుంది నా బిడ్డ అన్నది పర్వాలేదన్నాడు తీసుకున్నాడు అదిగో కనుక నేను దైవయాంతి సాయవారం సూక్తమని అంటే పెళ్లి అయింది నా తమ్ముడు ఎంత చూస్తాను అదిగో నాకనేమి వారికి తీసుకొని రాదు కనుక చక్రవర్తి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.